మీటర్స్ లెంత్ తీసుకుని చక్కగా ఇలా పెట్టుకుంటే కనుక బ్రైడ్కి కూడా సరిపోతుంది. ఏ పర్సనాలిటీ ఉన్నా, అంటే బాగా మీడియం లా ఉన్న వాళ్ళకైనా కూడా ఈ ఫిల్స్ అయితే కనుక కరెక్ట్గా సెట్ అయిపోతుంది, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా. తర్వాత ఈ బోర్డర్ కన్నా కూడా మించి పెరగకూడదు. ఇలా బోర్డర్ వచ్చినప్పుడు శారీస్ ఈ బోర్డర్ అంతే తీసుకోవాలి. పెద్ద బోర్డర్ ఉంటే 2 folds చేసుకోవాలి. సేమ్ అంతే బిగ్ బోర్డర్ పెట్టుకోకూడదు. ఓకేనా? చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా ఓన్లీ ఈ సింగిల్ బోర్డరే తీసుకోండి. ఈ బోర్డర్ని మించి పైకి కిందకి వెళ్ళకూడదు. ఎగ్జాక్ట్గా లెంత్ కూడా మీకు అటు ఇటు జరగకుండా స్టిఫ్గా పట్టుకోవాలి. ఇక్కడి నుంచి తీసుకునే పిన్స్ ఏవైతే ఉన్నాయో స్టిఫ్గా పట్టుకుని చేయండి. ప్లీజ్ సౌండ్ చేయొద్దు, మాట్లాడొద్దు. మేడం చెప్పండి. ఒకసారి బాడీ మెజర్మెంట్ చూపిస్తారా? చెప్తానమ్మా, ఇది ఎంత తీసుకోవాలి అనేది కూడా తొందరగానే చెప్తాను. తర్వాత మనం ఇలా తీసుకుని పెట్టుకునేటప్పుడు నేను ఇక్కడ బార్డర్ని మించి ఇంకా పైకి తీసుకుని వెళ్ళట్లేదు, ఇంతే పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, దీన్ని ఇలానే ఉంచేసి మనం పెట్టకూడదు. మళ్ళీ సేమ్ దాని ప్రకారమే తీసుకోవాలి. దానికి ఒక స్టెప్ ఎక్స్ట్రా వచ్చింది, యువతలకు వచ్చేవాళ్ళు. మళ్ళీ ఓపెన్ చేసి సేమ్ బార్డర్ అంతే తీసుకుని సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ప్రతిదాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేయొద్దు. అడ్జస్ట్మెంట్కి అలవాటు పడిపోయారు అని అంటే ప్రతిదీ అడ్జస్ట్మెంట్ లానే ఉంటుంది. ఎటు చూసినా ఈక్వల్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ స్టెప్సే మెయిన్ అన్నమాట. మనం శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు స్టెప్స్ బాగాలేదు అని అంటే కనుక శారీ అంతా కూడా అన్ఈవెన్ అయిపోతుంది. మనకి ఎన్ని స్టెప్స్ వస్తున్నాయి అని లెక్క పెట్టుకుని కౌంట్ చేసుకునే దానికన్నా కూడా శారీ పన్నా మీద డిపెండ్ అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా నేను ఇన్ని స్టెప్స్ పెట్టిస్తాను అని మాత్రం చెప్పలేము. ఒక్కొక్క శారీ చిన్నగా ఉంటుంది, ఒక్కొక్క శారీ పెద్దగా ఉంటుంది. ఇలా 1.5 మీటర్ వరకు పెట్టుకోవాలి మా. 1.5 మీటర్, ఇది 1 మీటర్. 1/2 మీటర్ వచ్చే వరకల్లా 3 అంటారు కదా, పావు. ఇది 1.5 మీటర్ తీసుకోవాలి. షోల్డర్ నుంచి బ్యాక్ లెంత్, షోల్డర్ మీద పిన్ పెడతాం చూడండి, అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళేది 1.5 మీటర్. అంటే మనకి 5.5 హైట్ ఉన్న వాళ్ళ వరకు కూడా సరిపోతుంది 1.5. 5.5 నుంచి దాటిన వాళ్ళకైతే కనుక 1.5 మీటర్ తీసుకోవాలి. 5.6, 7, 8 అలా వెళ్తున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అనేది మెజర్మెంట్ మీద ఉండదు. అంటే వాళ్ళు హైట్ బట్టి తీసుకోవాలి. అది కట్టేటప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటారు మేకప్ ఆర్టిస్ట్, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇలా చక్కగా స్టిఫ్గా పట్టుకోండి. స్టిఫ్గా పెట్టుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. పట్టుకునేటప్పుడైనా పెట్టుకునేటప్పుడైనా కూడా ఇవి లూజ్ కానివ్వదు. మేడం ఇప్పుడు మనం ఒక్కరమే చేయాలంటే టేబుల్ మీద వేసి పెడతాం కదా, క్లిప్స్ పెట్టుకుని చేసేసుకుంటాం. హెల్ప్ లేకపోతే కనుక క్లిప్స్ పెట్టుకుని చేసేసుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్ని కూడా మనం ఐరన్ బాక్స్ దగ్గరికి వెళ్లే లోపు ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక టేబుల్కి క్లిప్స్ పెట్టేసి కూడా మనం స్టార్ట్ చేసుకుని చేసేసుకోవచ్చు. ప్రతి చిన్నదాన్ని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఎవరు చేస్తారులే శారీ ప్రీప్లేటింగే కదా, దానికి ఎందుకు వేస్ట్. ఏమో ఒకానొక టైంలో అదే హెల్ప్ అవుతుందేమో. ఒకానొక టైంలో ఇప్పుడు క్లయింట్స్ అందరూ కూడా సెల్ఫ్ మేకప్ నేర్చేసుకుంటున్నారు. ఓన్లీ శారీ ప్రీప్లేటింగ్ ఇచ్చే రోజులు వస్తాయేమోగా. వచ్చినాయి కూడా మేడం, చేసినాయి. కాబట్టి మనం అన్నిటిలోనూ నేర్చుకుని ప్రతి దాంట్లో ప్రో అయి ఉండాలి. ఏది ఏ టైంలో అడిగినా కూడా నాకు ఇది రాదు అన్నట్టు ఉండదు. ఓకే, 1.5 మీటర్ వరకు మనం పళ్ళు లెంత్ అనేది తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు కూడా మీకు మెజర్మెంట్స్ ఎలా కొలుచుకోవాలి, టేప్ పెట్టి కొలవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి హ్యాండ్ నుంచి షోల్డర్ వరకు తీసుకుంటే 1 మీటర్, ఇక్కడి నుంచి 1/2 మీటర్, 1.5 మీటర్.
1.5 మీటర్ అయిపోయిన తర్వాత నడుం చుట్టుకొలత. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం శారీ కట్టేటప్పుడు ఎలా కట్టుకుంటాము, ఇలా కట్టుకుంటాం. కింద చుట్టుపడు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఫోల్డింగ్ చేస్తాం, రైట్ లెగ్ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ రైట్ లెగ్ మిడిల్ నుంచి తీసుకుంటే మనకి ఇక్కడ వరకు కొలత అనమాట. యాక్చువల్గా మీడియం బాడీ ఉన్న వాళ్ళ వరకు కూడా 1 మీటర్ సరిపోతుంది. ఇప్పుడు నా వరకు కూడా 1 మీటర్ నాకు సరిపోయింది. ఇంకా ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా నాకన్నా బాగా లావు ఉన్నారు, అలాంటప్పుడు ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి 1 మీటర్ లెంత్ నడుం చుట్టుకొలత. క్లియరా? ఇంకా సన్నం ఉన్న వాళ్ళకి మీరు మినిమం 1 మీటర్ పెట్టేసేయండి. ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం ఉందనుకోండి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మళ్ళీ ఈ స్టెప్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ మిడిల్ స్టెప్స్ వచ్చే వరకల్లా ఎన్ని తీసుకోవాలి? 7 to 8 స్టెప్స్ వరకు ఉండాలి. శారీ బాగా లెంతీగా ఉన్నప్పుడు 8 స్టెప్స్ తీసుకోవచ్చు. అంత లెంత్ లేదు అని అనుకున్నప్పుడు 7 స్టెప్స్తో ఆపేయచ్చు. నాకు చీర రావట్లేదు 7, మీరు 8 అన్నారు, రాలేదు అని అంటారు. అది చీరల మీద డిపెండ్ అయి ఉంటుంది. 7 to 8 స్టెప్స్ అయితే మినిమం పెట్టుకోవాలన్నమాట. మనం పెట్టుకునేటప్పుడు కూడా వీటిని చెక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ కూడా తీసుకోకూడదు. 1 2 3 4 5 6 7 స్టెప్స్. నేను 7 తీసుకుంటున్నా, శారీ చిన్నగానే ఉంటుంది. అంటే 4 అప్పుడు ఏంటి అని అంటే మనం శారీ డైరెక్ట్ కట్టేటప్పుడు అయితే కనుక 4 రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చే వరకల్లా లోపలికి ఇంతవరకు తీసుకోవద్దు, ఇక్కడ వరకు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుంచి తీసుకోవాలి. మీకు ఒక 2 స్టెప్స్ 3 స్టెప్స్ పెరుగుతాయి. ఇక్కడ కొంచెం తగ్గించిన ప్రాబ్లం ఉండదు. ఈ స్టార్టింగ్లో మెజర్మెంట్స్ అనేవి తర్వాత శారీని పట్టుకుని కట్టే విధానం నేను ఒకసారి చూపిస్తాను ఈరోజు. మీకు టైట్ ఫిట్టింగ్ శారీ ఎలా కట్టుకోవాలి అనేది కూడా ఒకసారి క్లాస్ చెప్తాను మళ్ళీ. ఓకే, 7 స్టెప్స్ పెట్టేసుకున్న తర్వాత కింద కూడా ఒక లైన్ లాగా ఏర్పరచుకుని కింద కూడా ఒక పిన్ పెట్టేస్తే మనకి ఇదేమీ అవసరం లేదనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా డిస్టర్బ్ కానికుండా స్టెప్ బై స్టెప్ పెట్టుకుని జస్ట్ కింద ఒక పిన్ను పైన ఒక పిన్ను పెట్టేసుకున్నాం. 7 స్టెప్స్. ఈ నడుము చుట్టుకొలత వచ్చింది, మిడిల్లో కుచ్చులు వచ్చేసాయి. ఇక్కడ వరకు అర్థమైంది కదా ఎంత కొలతలు కావాలి అనేది, మెజర్మెంట్స్ అనేవి పెట్టేసి. ఇప్పుడు ఐరనింగ్ చేసుకోవడం, ఫోల్డింగ్ చేసుకోవడం చేద్దాం. క్లిప్స్ ఐరనింగ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం పళ్ళుతో ఎలా అయితే స్టెప్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసామో అదే విధంగా ఐరన్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. స్టీమ్ ఐరన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది బాక్స్ ఫోల్డింగ్కి. ఎందుకనంటే స్టీమ్ ఐరన్ కాకుండా నార్మల్ ఐరన్ అయితే కనుక కొంచెం మనకి జరీ బార్డర్ కూడా కొంచెం షైనింగ్ తగ్గిపోతుంది అనమాట. కానీ స్టీమ్ ఐరనింగ్ వల్ల షైనింగ్ కూడా తగ్గదు. బ్యాక్ నుంచి ఫ్రంట్ కి ఎలా ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి మనము చెప్తాను ఇప్పుడు మళ్ళీ. ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ హిప్ వరకు దాదాపుగా మనకి 75 మీటర్స్ పడుతుంది. మీటర్స్ సెంటీమీటర్స్ పడుతుంది. అంటే వితౌట్ మనకు కస్టమర్స్ ఇచ్చినప్పుడు ఆర్డర్ మనం ఎలా 1.5 మీటర్ తీసుకుంటే కరెక్ట్ వస్తుంది మేడం. నేను మొన్న తీసాను 1.5 మీటర్ తీసుకుంటే కరెక్ట్ వస్తుంది. శారీ అంత ఉండదు, 1.5 మీటర్. ఇప్పుడు బ్యాక్ వెనుక 1 మీటర్ అన్నారు కదా, లేదు నేను చెప్తాను ఉండండి, మీరు కంగారు పడకండి. కట్టేటప్పుడు కూడా చేసి చూపిస్తాను, కట్టి చూపిస్తాను. ఇది ఒకటి అంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేవరకల్లా శారీ షోల్డర్ నుంచి బ్యాక్ వెళ్ళే పళ్ళు లెంత్ వచ్చేసి 1.5 మీటర్ అండి. ఒకవేళ బాగా హైట్ ఉన్నారు అని అంటే కనుక 1.5 మీటర్ వరకు సరిపోతుంది. ఇది 1.5 మీటర్ పెడితే కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, దీనివల్ల ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం 1.5 మీటర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ షార్ట్ ఉన్న వాళ్ళు కూడా హీల్స్ వేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం,
మళ్ళీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేయలేం కాబట్టి 1.5 మీటర్ కొలతలాగా పెట్టేసుకోండి. షోల్డర్ కొలత కరెక్ట్గా వస్తుంది. నడుం చుట్టు కొలతకి 1 మీటర్ పెట్టుకోండి. ఇక్కడికి మీకు ఇంచుమించు 2.5 మీటర్స్ దీంట్లోనే పోయింది. అవును కదా, చుట్టు కొలతకి ప్లస్ షోల్డర్ లెంత్కి 2.5 మీటర్స్ పోయింది. తర్వాత మిడిల్లో వచ్చేసరికి 7 స్టెప్స్. 7 స్టెప్స్ ఎలా పెట్టుకున్నాము? దాదాపు 1.5 మీటర్ 7 స్టెప్స్లోకి వెళ్ళిపోతుంది. మిడిల్ 7 స్టెప్స్కి అడిగి అయిపోయింది కదా. ఎన్ని మీటర్స్ అయిపోయింది? 4 మీటర్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత? 1.5 మీటర్. ఆ 1.5 మీటర్ ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ హిప్ వరకు తిరిగి వచ్చే వరకు సరిపోతుంది. అది నడుం చుట్టుకొలతలు. ఒక శారీ తీసుకున్నప్పుడు నడుంకి కానీ శారీకి కానీ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి మీకు. దానికి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్ వస్తుంది. ఇక్కడ హిప్ దగ్గర టర్న్ అయ్యేది. ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేసరికి మీకు 1/2 మీటర్. ఏం కాదు, ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. స్టీమ్ ఇట్లా రాదా మేడం? స్టీమ్ రాదా? ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే అట్లా రాదా? వస్తుంది కదా ఆల్రెడీ. బటన్ ప్రెస్ చేస్తే స్టీమ్ వస్తుంది కదా ఇట్లా. ఇది వస్తుంది పైనుండి అట్లా వాటర్ వేస్తే మళ్ళీ అదేంటి బార్డర్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎక్కువగా వాడడం. జస్ట్ అది ఎంత వస్తే అంతే సరిపోతుంది. ఇక్కడ వరకు పెట్టేసాము. ఇప్పుడు నేను ఇంకొక 1 మీటర్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ టర్న్ అయ్యే ప్లేస్కి తీసుకున్నాము. ఇవి స్టెప్స్ పెట్టుకోవడానికి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 మీటర్ సరిపోతుంది. అందుకనే మించి పెట్టకూడదు. వాటర్తో చేయాలా? ఏంటమ్మా అంటే వాటర్ స్టీమింగ్లో వాటర్ వేసే చేసుకోవాలి. మరీ హెవీగా ఇవ్వకూడదు. ఇలా వాటర్ని ప్రెస్ చేసి శారీ మీద పడేలా చేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇవి స్టెప్స్ అన్ని కూడా మళ్ళీ నీట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మీటరు ఇక్కడి నుంచి ఇక్కడ హిప్ టర్న్ అయ్యే ప్లేస్ వరకు వచ్చేస్తుంది. అది కట్టడం వస్తే సెట్ అయిపోతుంది. ఎంత లావు ఉన్నాయో కూడా మనం దీని ప్రకారం చేసుకుంటేనే బాగుంటుంది. పెళ్లి కూతుర్లు అనగానే లావుగా ఉన్నారు అనేసి మనం పెద్ద పెద్ద స్టెప్లు పెట్టి కట్టకూడదు. అది ఎలా కట్టుకోవాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తాం. ఇవి 1 by 1 ఈ స్టెప్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకుని ఇవి ఐడియా ఉందా? మనకు తెలిస్తే వాళ్ళకి మెజర్మెంట్ కూడా అవసరం లేదు అసలు. మీరు ప్రతిసారి క్లయింట్ అంటే పర్సన్ ఇక్కడ ఉండరు, కానీ మీకు మెజర్మెంట్స్ కావాలంటే ఎట్లా? కామన్గా ఎలా అయితే ఫోల్డ్ చేసి ఇచ్చేస్తామో అలానే చేసేయాలి. ఈజీ మెజర్మెంట్స్. స్టార్టింగ్ నుంచి డౌన్వర్డ్స్ వేస్తారు కదా మేడం? డౌన్వర్డ్స్ చేస్తాం. అప్వర్డ్ చేయద్దు. శారీ అప్వర్డ్ ఎలా వెళ్తావు? ఎలా అంటే మనం ఐరన్ లేదు మా మేడం. ఇంటి దగ్గర ఆర్డర్ తీసుకుంటే దోబి వాళ్ళు తిడతారేమో మేడం. ఏం తింటారు ఇప్పుడు? ఫ్యాషన్ వాళ్ళు ఇట్లా చేసేవారు కదా, వాళ్ళు ఇలా చేసేయారు కదా. వాళ్ళు ఫోల్డింగ్ చేసేవారు కదా. శారీ బాక్స్ ఫోల్డింగ్ ఇస్తారా? దోబికి శారీ నేను ఇంటి దగ్గర పార్లర్ ఎలాగో కబడి పెట్టాను అనుకోండి, తిడతారేమో ఇంటి దగ్గర. ఏ మేడం గవర్నమెంట్ ఎంప్లాయీ పార్లర్ పెట్టి ఇంక ఇది కూడా వదులుతలేదా అంటారు. అదే కదా. ఓకే, ఇక్కడ వరకు కూడా మనము ఐరన్ చేసుకుని వదిలేసాము. ఇక్కడ క్లిప్ పెట్టేసుకుని వదిలేసేయండి. ఇప్పుడు మిడిల్ స్టెప్స్ని స్పూల్ వేసి దాన్ని
మళ్ళీ తీసుకుంటాం. ఇక్కడ మిడిల్ స్టెప్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రైట్గా తీసుకుని ఇక్కడ మన అంటే టేబుల్ మీదకి సెట్ చేసుకోవాలన్నమాట. ఏ స్టెప్స్ కూడా డిస్టర్బ్ కాకూడదు, నలిగిపోయేటట్టు చేయకూడదు శారీని. అది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే అలా బాక్స్ ఫోల్డింగ్ చేసేసామా, పెట్టామా, ఇచ్చామా అనేది కాదు. మీరు ఏ ఫోల్డింగ్ చేసి ఇస్తే క్లయింట్కి అదే ఫోల్డ్లో ఉండిపోతుంది శారీ కట్టుకునేటప్పుడు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. మళ్ళీ ఆ ముడతలు వచ్చేసి శారీ అంతా నలిగిపోయినట్టు అయిపోతే వాళ్ళకి చేయించుకుని కూడా ఉపయోగం ఉండదు కదా. మీ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు చేసి ఇచ్చే ఫోల్డింగ్. ఇప్పుడు మీకు ఈ శారీ ప్రీప్లేటింగ్ వచ్చిన తర్వాత మేకప్ ఆర్టిస్టులకి కొంచెం పని కూడా తగ్గింది. ఏంటి, ముహూర్తం శారీ ఉంటుంది చూడండి, దానికి బాక్స్ ఫోల్డింగ్ చేసి ఇచ్చేసేయండి, మేము డ్రేప్ చేంజ్ చేసుకుంటాము, మీతో అవసరం లేదు, పదండి వెళ్ళిపోండి. అవును, ఓపెన్. మళ్ళీ తరమరాల్ శారీ అని అంటారు కదా, ఆ శారీ కట్టడానికి మనం ప్రీప్లేటింగ్ చేసి పెట్టేసి వచ్చేస్తే కూడా వాళ్ళు డ్రేపింగ్ చేసేసుకుంటున్నారు. ఇవి జస్ట్ మనకి పావించ్ గ్యాప్, మరీ ఎక్కువ గ్యాప్ కూడా తీసుకున్నా బాగుండదు. హాఫ్ ఇంచ్ పావించ్ సరిపోతుంది మా. పావించ్ అంటే ఇంత హాఫ్ ఇంచ్ వస్తుందిలే, మరి పావుండి హాఫ్ ఇంచ్ ఇందుకోండి. కింద కూడా ఏం లూజ్ లేకుండా చక్కగా నీట్గా ఇలా సాఫ్ట్ చేసేసుకోండి. ఓన్లీ స్టెప్స్ మాత్రమే తీసుకోండి. సరే అమ్మా, సరే అండి. ఐరన్ బాక్స్ ఇది ఏంటనంటే మళ్ళీ మనం ఐరన్ చెయ్యము కాబట్టి ఇక్కడ చేసే ఐరన్ ఏదైతే ఉంటుందో మీ శారీని హోల్డ్ చేసి ఉంచుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి. హడావిడిగా చేస్తే మళ్ళీ ఇవి చెరిగిపోతాయి. అటు ఇటు చెరిగిపోయినాయి అనుకోండి, కదిలిపోతాయి. లేదు అని అప్పుడు మనకి పిన్ పెట్టేటప్పుడు మేకప్ ఆర్టిస్ట్లకి కష్టంగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఐరన్, ఇక్కడ కొంచెం గట్టిగానే చేయండి. ఇక్కడ ఎందుకనంటే లేవకూడదు, మనకి ఐరన్ చేసే పని కూడా తగ్గిపోద్ది స్ట్రైట్నర్. కానీ చేయించుకోవట్లేదు శారీ, అప్పటికప్పుడే పెట్టాలి, ఇట్లా ఫోల్డింగ్ చేసిస్తే పెట్టడానికి రావట్లేదు అని చేయించుకోవడం మానేసారు. ఏసీ ఆన్ కొంచెం పైకి బాక్స్. ఇక్కడ కూడా బాగా స్ట్రాంగ్గా చేయాలి. ఇది లోపలికి వెళ్ళినప్పుడు సన్నగా కనిపించడానికి. లేదంటే లావు కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ స్టమకే లావు ఉంటుంది, దాని మీద పెట్టేసరికి ఇంకా లావు ఉంటుంది. చిన్న సగం సరిపోదు. తర్వాత ఈ స్టెప్స్ అన్నీ కదలకుండా పిన్ పెట్టేసుకోండి. ఈ కార్నర్ అండ్ ఆ కార్నర్ కూడా పిన్ తీసేసాను. పిన్ తీసేసి చేసుకోవాలి. ఐరన్ అయిపోయిన తర్వాత పిన్ పెట్టుకోవాలి. నేను ఒకటే పిన్తో క్లోజ్ చేసేసాను, ఇక్కడ హోల్డ్ చేశాను. ఇదిగో చూడండి, అన్ని స్టెప్స్ కలిపి ఒకటే పిన్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్. మిడిల్లో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. జస్ట్ మిడిల్లో ఐరన్ చేసాము, తర్వాత షోల్డర్ నుంచి బ్యాక్ వెళ్ళే పళ్ళు స్టెప్ ఐరన్ చేసుకున్నాం, తర్వాత షోల్డర్ నుంచి మనకి ఇక్కడ చెస్ట్ ప్లేస్ నుంచి టర్న్ అయ్యే ప్లేస్ ఐరన్ చేసుకున్నాం, మిడిల్ స్టెప్స్ ఐరన్ చేసుకున్నాం. జస్ట్ ఐనింగ్ మాత్రమే అయింది.
తర్వాత శారీని కంప్లీట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న శారీ రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకుంటున్నాం, రివర్స్ చేస్తున్నాం శారీ. బాక్స్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు శారీని కంప్లీట్గా రివర్స్ చేసుకోవాలి. కొంచెం బ్యాక్ సైడ్ స్టెప్ మీకు అటు ఇటు అన్ఈవెన్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. దీన్ని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా ఐరన్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఇక్కడ కూడా మళ్ళీ లేస్తూ ఉంది అని అంటే ఆటోమేటిక్గా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఐరన్ చేసుకోండి. తర్వాత శారీ ఇక్కడ మనకి 1 మీటర్ శారీ ఉంది. ఈ 1 మీటర్ శారీని ఫోల్డింగ్ చేసేస్తున్నాం. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ స్టార్ట్ చేసేసాను. ఈ 1 మీటర్ శారీని ఇక్కడ మిడిల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి 4 ఇంచెస్ అంటే ఈ ఫింగర్స్ గ్యాప్ ఎంతైతే ఉందో అంత గ్యాప్ యువతలకి తీసుకోండి. మిడిల్ ఇవి అప్పుడు స్టెప్స్ అన్నీ కూడా మిడిల్కి వస్తాయి. క్లియర్? ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే ఇక్కడ స్టెప్స్ పెట్టుకున్నాం కదా, ఈ స్టెప్స్ కి 4 ఇంచెస్ ఇవతలకి రావాలి. అప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా మిడిల్ వస్తుంది. ఇది ఇప్పుడు ఒక సింగిల్ ఫోల్డ్ అయిపోయింది కదా. సింగిల్ ఫోల్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకొక ఫోల్డ్ చేసుకుంటున్నాం, డబల్ ఫోల్డ్. ఒక బాక్స్కి మరీ బిగ్ ఉంటే బాగుండదు కదా, ఒక బాక్స్లోకి సెట్ అయిపోవాలి ఫోల్డింగ్ అనేది. ఐరన్ బాక్స్ మళ్ళీ ఏ స్టెప్కి ఆ స్టెప్ ఒక్కసారి ఐరన్ చేసేసుకుంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్స్ కూడా సాఫ్ట్ అవుతుంది. కొంచెం స్ట్రాంగ్గా అనగడానికి ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా, ఇక్కడ ఏం డౌట్ లేదుగా. శారీ ఇప్పుడు మామూలుగా ముందుకు ఉన్న శారీ అంతా కూడా మళ్ళీ ఫ్రంట్కి తీసుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ మన లూజ్ శారీని అంతా ఇలా తీసేసుకున్నాం. లూజ్ శారీని ఇలా తీసుకున్న తర్వాత ఈ లూజ్ శారీని ఈ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి నలిగిపోకుండా ఉంటుంది శారీ. ఇక్కడ లూజ్ శారీ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ హిప్ది, ఈ లూజ్ శారీని ఇక్కడ ఇంకొక ఫోల్డ్ చేసి